సంబంధం లేకుండా అడ్డదారుల్లో వైద్య విద్యా కోర్సుల్లోకి ప్రవేశించే వారి వల్ల దేశానికి తీరని నష్టం తప్పదు. అందుకే డాక్టర్లను తీర్చిదిద్దే ప్రతిష్టాత్మక కోర్సుల్లో ప్రతిభకే పట్టం కట్టాలి. సుప్రీంకోర్టు ఇప్పటికీ ఎన్నోసార్లు చేసిన హితబోధ ఇది. అయినా పరిస్థితిలో మార్పు రావటం లేదు. నీట్ అక్రమాలే అందుకు తిరుగులేని సాక్ష్యం. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు వెక్కిరిస్తూ నీట్ ఎగ్జామ్ని అగ్లీ ఎపిసోడ్స్ కమ్మేశాయి. నీట్ ప్రతిష్టని, విశ్వసనీయతని పేపర్ లీకేజీ వెక్కిరిస్తోంది. ఒకవైపు పోలీసుల దాడులు సాగుతున్నాయి, మరోవైపు అధికారుల వివరణలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వీటన్నిటి మధ్య లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగేదెప్పుడు అన్న ప్రశ్న సమాధానం కోసం అన్వేషిస్తూనే ఉంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రావాల్సిన సమయం కన్నా 10 రోజుల ముందే ఫలితాలు వచ్చాయి. ఆ వెంటనే ర్యాంకుల కేంద్రంగా అలజడి. ఆరా తీస్తే గ్రేస్ మార్కుల అలజడి మొదలైంది. ఆ పైన సుప్రీంకోర్టు జోక్యం. ఇక ఈ ఎపిసోడ్కి ముగింపు పడుతోంది అనుకునే సమయంలో పేపర్ లీకేజ్ కలకలం మొదలైంది. పోటీ పరీక్షలు ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తే అంతటి మేధావులు సమాజంలోకి వస్తారు. చిన్న తప్పు జరిగినా జరిగే ముప్పు పెద్దగా ఉంటుంది. అందుకే వైద్య విద్యా కోర్సుల ప్రవేశం కోసం ఉద్దేశించిన నీట్లో అవకతవకలు జరిగాయన్న వార్తలు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. నీట్ అక్రమాలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. న్యాయ విచారణ చేపట్టాలి, నీటిపై జరిగిన అవకతవకలపై వెంటనే జరిపించాలి. అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షలో, అది కూడా వైద్య విద్యా కోర్సుల ప్రవేశ పరీక్ష కేంద్రంగా జరిగిన అవకతవకలు లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతున్నాయి. గ్రేస్ మార్కుల దగ్గర నుంచి మొదలు పెడితే పేపర్ లీకేజ్ దాకా అనేక కోణాల్లో నీట్ ఎగ్జామ్ వివాదానికి కేంద్రంగా మారింది. మే 5న 4750 కేంద్రాల్లో జరిగిన నీట్ కు సుమారు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఫలితాలు జూన్ నెల మధ్యలో రిలీజ్ అవ్వొచ్చని అంతా భావించారు. కానీ దానికి 10 రోజుల ముందే నీట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాల కోలాహలంలో మునిగిపోయిన జూన్ 4వ తేదీన నీట్ పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే కలకలం మొదలైంది. మొత్తం 67 మంది విద్యార్థులు 720 మార్కులకు 720 మార్కులు సాధించారు. 2020లో ఒకరు, 2021లో ఇద్దరు, 2022లో ముగ్గురు, 2023లో ఇద్దరు మాత్రమే ఈ ఘనత సాధించారు. కానీ 2024లో మాత్రం ఏకంగా 67 మంది విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఇది అసాధ్యం. మరి ఎలా సాధ్యమైందన్న ప్రశ్న కేంద్రంగా అలజడి రేగుతోన్న వేళ గ్రేస్ మార్కుల విషయం బయటకొచ్చింది. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు మారడంతో పాటు మేఘాలయ, హర్యానా, ఛత్తీస్గఢ్, సూరత్, చండీగఢ్లోని మొత్తం 6 ఎగ్జామ్ సెంటర్లలో ఓఎంఆర్ షీట్లు చిరిగిపోయాయి. అలానే ఒక పేపర్ కి బదులు మరో పేపర్ ఇచ్చారు. అలానే పరీక్ష నిర్వహణలో జాప్యం వంటి కారణాలతో 1563 మంది విద్యార్థులకు నష్టపరిహారం కింద గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఫస్ట్ ర్యాంక్ సాధించిన 67 మందిలో గ్రేస్ మార్కులతో ఫస్ట్ ర్యాంక్ కొట్టిన వాళ్లే 50 మంది ఉన్నారు. ఫిజిక్స్ ఆన్సర్ కీలో మార్పుల వల్ల 44 మంది, ఎగ్జామ్ లో సమయం కోల్పోవడం వల్ల 6 గ్రేస్ మార్కులు పొందారు. సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన ఫార్ములా ప్రకారమే అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని, ఇందులో తమ సొంత నిర్ణయమేమీ లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెబుతోంది. అభ్యర్థుల్లో పోటీతత్వం పెరగడం వల్లే ఈసారి ఎక్కువ మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొంది. ఒక ప్రశ్నకి సరైన సమాధానం చెబితే 4 మార్కులు వస్తాయి. ఒక ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ ఇచ్చినా సాధించిన మార్కుల్లో 1 మార్క్ మైనస్ అయిపోతుంది. మార్కులు సాధించే విధానం ఇంత క్లిష్టంగా ఉన్న వేళ 1563 మందికి రకరకాల కారణాలతో గ్రేస్ మార్కులు ఇచ్చేస్తే లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేసినట్టే కదా అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. మళ్లీ నీట్ ఎగ్జామ్ నిర్వహించాలన్న డిమాండ్ విద్యార్థుల నుంచి వినిపిస్తోన్న వేళ మరో అంశం వెలుగులోకొచ్చింది. 720 మార్కులకు కొందరు విద్యార్థులకు 718 మార్కులు, 719 మార్కులు వచ్చాయి. ఇలా రావడానికి అవకాశం లేకపోవడంతో మళ్లీ ఎన్టీఏ వివరణ ఇచ్చింది. 180 క్వశ్చన్స్, 180 మినిట్స్ టైం ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ కు 4 మార్కులు, 4 మార్క్స్, రాంగ్ ఆన్సర్ కు 1 మార్క్. అజ్యూమింగ్ ఒక స్టూడెంట్ 180కి 180 కరెక్ట్ చేశాడు, 720 వస్తుంది.
అజ్యూమింగ్ దట్ ఒక స్టూడెంట్ 179 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు, ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు, దానికి 0 వస్తుంది కనుక 179 into 4 716 మార్క్స్ వస్తాయి. లేదు ఒక స్టూడెంట్ 180కి 180 అటెంప్ట్ చేశాడు, ఒకటి తప్పైంది అంటే 179 కరెక్ట్ అయినందుకు 716 మార్క్స్ వస్తాయి, ఒకటి తప్పైనందుకు -715 వస్తాయి. అంటే వస్తే 715 రావాలి, 716 రావాలి, 720 రావాలి. 718 719 వచ్చే అవకాశమే మ్యాథమెటికల్గా లేదు. ఎలా వచ్చాయనే ప్రశ్న ఎదురైంది. అప్పుడు మెల్లగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఏం జరిగింది అంటే ఒక క్వశ్చన్ ఫిజిక్స్లో 2 ఆప్షన్స్ రైట్ గనక అది ఏది పెట్టినా మార్కులు వేయడం మొదలుపెట్టారు, ఏది కరెక్ట్ చేసినా. దానివల్ల ఏమైంది, నీవు 2 ఆన్సర్లు కరెక్ట్ గనక అది ఏదో ఒకటి పెడితే మార్కులు వచ్చాయి. కానీ కొంతమంది ఇది రాంగ్ చాయిసెస్ ఉన్నాయి కదా, మరి ఏది కరెక్ట్ అవుతుందని వదిలేశారనుకోండి, వాళ్ళకి మార్కులు పోయాయి. ఒక రాంగ్ క్వశ్చన్ ఇచ్చి ఆ రాంగ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయని వారికి మార్కులు పడలే. సో వాళ్ళు ఏమంటున్నారు, ఇది రాంగ్ క్వశ్చన్ కనుక మేము అటెంప్ట్ చేయలేదు, కానీ అటెంప్ట్ చేసి ఏదో 4 చాయిస్లో 2 పెట్టినా కూడా మార్కులు వేయడం ఏంటి అని వాళ్ళ క్వశ్చన్. గ్రేస్ మార్కుల ఎపిసోడ్ కేంద్రంగా విద్యార్థుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోన్న వేళ మొత్తం వివాదం రాజకీయ రంగు పులుముకుంది. విద్యార్థులకు మద్దతు ప్రకటించిన విపక్షాలు వెంటనే నీట్ పరీక్షని రద్దు చేయాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చాయి. అదే సమయంలో గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో 1563 మందికి గ్రేస్ మార్కులను రద్దు చేసి వారి వరకు మళ్లీ పరీక్ష నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రతిపాదనకి అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో బీహార్ కేంద్రంగా నీట్ పేపర్ లీకేజ్ కలకలం మొదలైంది. ఒక్కో అభ్యర్థికి 30 లక్షల నుంచి 35 లక్షల రూపాయలకు ప్రశ్నపత్రం అమ్మేసినట్టు బీహార్ పోలీసుల విచారణలో బయటపడడంతో విద్యార్థులు భగ్గుమంటున్నారు. 2015లో సిబిఎస్ఈ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ తో రద్దు చేశారు. అప్పుడు 6,30,000 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. నీట్ నిర్వహణ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేతికి వచ్చిన నాటి నుంచి ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది 24 లక్షల మంది విద్యార్థులు నీట్ రాశారు. దేశంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 1,09,000 మాత్రమే. అంటే ఒక ఎంబీబీఎస్ సీటుకి 24 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారన్నమాట. ఈ పరిస్థితిలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి సాధారణమైంది కాదు. ఈ నేపథ్యంలో గ్రేస్ మార్కుల ఎపిసోడ్ సుఖాంతం అవుతుందని భావిస్తున్న వేళ నీట్ పేపర్ లీకేజ్ వివాదం మరింత కలకలం రేపుతోంది. గ్రేస్ మార్కుల కేంద్రంగా ఏర్పడిన కలకలం సద్దుమణిగే లోపే నీట్ పేపర్ లీకేజ్ తీవ్ర ఆందోళన రేపింది. పోటీ పరీక్షల నిర్వహణలో ఏ చిన్న తప్పిదం జరిగినా లక్షల మంది అభ్యర్థులకు నష్టం కలగడమే కాదు, ఆ పరీక్ష స్థాయిని బట్టి దేశ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. అందుకే ఇప్పుడు నీట్ అక్రమాలపై దేశవ్యాప్తంగా మంట రాజుకుంది. 30 లక్షల నుంచి 35 లక్షల రూపాయల వరకు నీట్ ప్రశ్నాపత్రం రేటు పలికిందన్న వార్తలు ఈ పరీక్ష ఎంత ప్రతిష్టాత్మకమైందో చెప్పకనే చెబుతోంది. ఇంతకీ అసలు బీహార్లో ఏం జరిగింది? నీట్ ప్రశ్నాపత్రం ఎలా లీక్ అయింది? లీకేజీ వెనుక ఉన్న గ్యాంగ్ ఎవరు? బీహార్ పోలీసుల విచారణలో బయటపడ్డ విస్తిపోయే నిజాలేంటి? పరీక్షల్లో అక్రమాలు విద్యారంగ ప్రమాణాలను దెబ్బతీయడం మాత్రమే కాదు, దేశాభివృద్ధిని కూడా దెబ్బతీస్తాయి. ఈ అక్రమాలు నిరంతరంగా సాగితే దేశానికే హానికారకంగా మారతాయి. ఈ అక్రమాలకు చెక్ పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ అడ్డుకట్ట వేయలేకపోతున్నామన్న భావన వ్యక్తమయ్యేలా చేసే పరిణామాలు దేశంలో ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. నిజానికి ప్రవేశ పరీక్షల నుంచి మొదలు పెడితే అనేక కీలక ఎగ్జామ్స్ లో అక్రమాలు, పేపర్ లీకేజ్లు భారత్లో కొత్తేం కాదు. 2015లో అఖిల భారత వైద్య ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజ్ కేంద్రంగా రేగిన రగడ అంతా ఇంతా కాదు. నాడు ఆ పరీక్షని రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడు నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ కేంద్రంగా మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్ ఒకవైపు వినిపిస్తుంటే, పేపర్ లీకేజ్ వెనుక ఉన్న పెద్ద తలకాయల్ని వదిలిపెట్టొద్దనే డిమాండ్ మరోవైపు వినిపిస్తోంది. బీహార్ కేంద్రంగా సాగిన నీట్ పేపర్ లీకేజ్ దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులకు షాక్ ఇచ్చింది.
పేపర్ లీకేజ్ లో ఆరితేరిన కొందరు నిందితులు ముఠాగా ఏర్పడి నీట్ పేపర్ ని విక్రయించినట్టు తేల్చారు బీహార్ పోలీసులు. బీహార్ లో నీట్ అక్రమాలపై జరుగుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ పేపర్ లీకేజ్ పై విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుగొలిపే విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పటికే 14 మందిని అరెస్టు చేసిన పోలీసులు తమదైన శైలిలో వారిని విచారిస్తుండటంతో కీలక విషయాలు బయటకొచ్చాయి. 30 లక్షల రూపాయలిచ్చి నీట్ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్టు కొందరు అభ్యర్థులు అంగీకరించినట్టు తెలుస్తోంది. పేపర్ విక్రయించిన కేటుగాళ్లు తమ ప్లాన్ ని పక్కాగా అమలు చేశారు. పేపర్ లీక్ చేసి అభ్యర్థులకు విక్రయించిన నిందితులు ఆ విషయం బయటకు పొక్కకుండా తెలివిగా వ్యవహరించారు. తమకు డబ్బులు ముట్టజెప్పిన అభ్యర్థులను ముందు సురక్షిత స్థావరాలకు తరలించి వారికి అక్కడే ప్రశ్నపత్రం అప్పగించారు. జవాబులు సైతం చెప్పేశారు. మధ్యలో ఎవరిని కలవనీయకుండా ముఠా సభ్యులే అభ్యర్థులను నేరుగా పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్లారు. మధ్యలో ఎక్కడా విషయం బయటకు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించిన బీహార్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన సిట్ బృందం కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల ముసుగులో నీట్ పేపర్ క్రయ విక్రయాలు జరిగినట్టుగా గుర్తించింది. అనుమానిత అభ్యర్థులు పేపర్ లీక్ చేసిన బ్రోకర్లను అదుపులోకి తీసుకుని విచారించింది. ముందు తమకేం పాపం తెలియదని బుకాయించినా ఆ తర్వాత అభ్యర్థులు ఒక్కో విషయం బయటపెట్టినట్టు తెలుస్తోంది. బ్రోకర్లకు 30 లక్షలకు పైగా ఇచ్చి నీట్ ప్రశ్నపత్రం కొనుగోలు చేశామని అంగీకరించినట్టు సమాచారం. కొందరు అభ్యర్థులు ఇచ్చిన సమాచారంతో బీహార్ ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ సికందర్ కుమార్ యదువేందును పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీక్ ముఠాతో తాను చేతులు కలిపినట్టు నిందితుడు అంగీకరించాడు. కొందరు అభ్యర్థుల కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపానని వెల్లడించాడు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థను నడిపిస్తున్న నితీష్, అమిత్ ఆనంద్ అనే వ్యక్తులను తన ఆఫీసులో కలిశానని చెప్పారు. తనకు మే 4న అంటే పరీక్షకి ఒకరోజు ముందు నీట్ ప్రశ్నపత్రాన్ని అందించారని బయటపెట్టాడు. పట్నాలోని రామకృష్ణ నగర్ లో అభ్యర్థులతో బేరసారాలు జరిపామని చెప్పాడు నిందితుడు సికందర్ కుమార్. సికందర్ ఇచ్చిన సమాచారంతో నితీష్, అమిత్ ఆనంద్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థుల వద్ద 30 నుంచి 32 లక్షల దాకా వసూలు చేసినట్టు నితీష్, అమిత్ ఆనంద్ విచారణలో వెల్లడించారు. అయితే నిందితుల్లో ఒకడైన నితీష్ గతంలో టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష కుంభకోణంలో ఒకసారి జైలుకు వెళ్లొచ్చాడు. పేపర్ లీకేజ్ లో ఆరితేరిన నితీష్ ఇప్పుడు నీట్ ని టార్గెట్ చేశాడు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల పేరుతో అభ్యర్థులను సంప్రదించి పేపర్ విక్రయించాడు. నీట్ పేపర్ లీకేజ్ పై బీహార్ పోలీస్ శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులను, అనుమానితులను ప్రశ్నించింది. మరో 9 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించింది. ఈ పేపర్ లీకేజ్ స్కామ్ లో ఇంకెంతమంది ఉన్నారన్న దానిపై సిట్ ఫోకస్ పెట్టింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవినీతిలో మునిగిపోయిందని ఆరోపణలు చేస్తున్నాయి. అదే సమయంలో మళ్లీ నీట్ ఎగ్జామ్ నిర్వహించాలని ప్రతిపక్షాలతో పాటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నీట్ ఎగ్జామ్ నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న కేంద్ర మంత్రి ప్రశ్నాపత్రం మాత్రం లీకేజీ కాలేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఆందోళనకి సై అంటున్న విపక్షాలు మోదీ సర్కారుని టార్గెట్ చేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య నీట్ లాంటి ప్రతిష్టాత్మక పరీక్షల నిర్వహణపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది. నీట్ పై దేశవ్యాప్తంగా రచ్చ కొనసాగుతోంది. నీట్ ర్యాంకులు ప్రకటించిన తర్వాత ప్రారంభమైన రగడ ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. బీహార్లో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం బయటకు రావడంతో కేంద్ర ప్రభుత్వంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇటు అభ్యర్థులు, అటు ప్రతిపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నాయి. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. నీట్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు అధికారులతో ఒక కమిటీని నియమించాలని కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ సుప్రీంకోర్టును కోరారు. భవిష్యత్తులో నీట్ను మరింత మెరుగ్గా నిర్వహించే అంశంపై రాష్ట్రాల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నీట్లో అక్రమాలను ప్రముఖంగా ప్రస్తావించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు కపిల్ సిబల్. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం నీట్ను ఒక కుంభకోణంగా అభివర్ణించారు. ఈ పరీక్ష పేద విద్యార్థుల ప్రయోజనాలకు, సామాజిక న్యాయానికి విరుద్ధమని మండిపడ్డారు. ఇలాంటి విధానం అమలును నిలిపివేయాలని ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నీట్ నిర్వహణలో అవకతవకలపై మోదీ మౌనం వీడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నీట్ పై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కేంద్రాన్ని కోరారు. పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు బహిరంగ లేఖ విడుదల చేశారు.
కష్టపడి చదివి డాక్టర్ కావాలని కలలుగన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశలపై నీట్ వ్యవహారం నీళ్లు చల్లిందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు ఆందోళనను తీవ్రతరం చేస్తోన్న నేపథ్యంలో నీట్ పరీక్షలో 2 చోట్ల అక్రమాలు జరిగాయని అంగీకరించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అయితే నీట్ పేపర్ లీక్ కాలేదన్నారు. నీట్ లాంటి ప్రతిష్టాత్మక పరీక్షలో అక్రమాలను నిరోధించాలంటే ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించడమే మార్గమని కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తే లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుందని డిమాండ్ చేస్తున్నారు. నిన్న కొత్త విషయం తెలిసింది ఏంటంటే, ఒక అమ్మాయి నీట్ టాపర్ 705 వచ్చింది 720లో. అది రావడం చాలా కష్టం. ఆ అమ్మాయి 12th మార్క్స్ చూస్తే 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయింది. 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన అమ్మాయికి 705 వచ్చిందంటే ఈ కుట్ర గురించి మనం చూడొచ్చు. సో మేము స్పార్క్ అకాడమీ తరఫు నుంచి, స్టూడెంట్స్ పేరెంట్స్ తరఫు నుంచి నీట్ ఎగ్జామ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి. ఆఫ్లైన్ ఫార్మాట్ కాదు, ఆన్లైన్ ఫార్మాట్లో కండక్ట్ చేస్తే బెటర్ అని మాకు అనిపిస్తుంది. ఈ ఆన్లైన్ ఫార్మాట్లో ఈ కాంట్రవర్సీస్ అన్నీ ఉండవు. ప్లస్ ప్రతి ఒక్క స్క్రీన్ కూడా రికార్డ్ అవ్వడం జరుగుతుంది. సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. అండ్ అందరికీ, మా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళందరికీ కూడా లైవ్ ఫుటేజ్ అనేది ప్రజెంట్ చేస్తే ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. సో వీ డిమాండ్ జస్టిస్ ఫర్ ఆల్ నీట్ స్టూడెంట్స్. కంపల్సరీగా ఈ 1500 మందికే కాకుండా అందరికీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తేనే ఇది ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు రాసే నీట్ లాంటి పరీక్షలో ఎక్కడో ఒక చోట అక్రమాలు జరుగుతూనే ఉంటాయని, వాటిని నిరోధించడానికి ఆన్లైన్ ఎగ్జామ్ విధానమే సరైందన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా మళ్లీ ఎగ్జామ్ నిర్వహించడం అంటే ఇటు విద్యార్థులను, అటు విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేయడం మినహా ప్రయోజనం ఉండదంటున్నారు నిపుణులు. దేశవ్యాప్తంగా తిరిగి నీట్ ఎగ్జామ్ నిర్వహించాలా వద్దా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలు జరిగిన చోటే ఎగ్జామ్ పెట్టాలని కొందరు వాదిస్తుంటే, అటు విపక్షాలు, విద్యార్థి సంఘాలు మాత్రం గ్రేస్ మార్కులు రద్దు చేయడమే కాదు, పరీక్షనే రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు నీట్ పేపర్ లీకేజ్ విషయంలో అటు కేంద్రానికి, ఇటు ప్రతిపక్షాలకు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ మొత్తం ఎపిసోడ్కి ఎలాంటి ముగింపునిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో పోటీ పరీక్షల నిర్వహణలో మరింత సమర్థతను ప్రదర్శించాల్సిన అవసరాన్ని నీట్ అక్రమాలు మరోసారి ఎత్తి చూపాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.